మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మీ నడుమును ఖర్చుకొని ఉండడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి, నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి, నీ బిడ్డమైన మేము మా నడుములు గట్టిగా కట్టుకొని మా దీపములు వెలుగుచుండనట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామం పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 3 లేఖనముల నుండి విశేష రీతిన సువార్త పాఠ్య భాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా. దానికంటే ముందుగా తల్లిగారు సుగుణమ్మ గారిని చాలా కాలం తర్వాత ఈరోజు మన దగ్గర ఇట్లా సంతోషం ఆరోగ్యంతో చూస్తాం. చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. గమనించండి ప్రియులారా, మరోసారి చదువుకుందాం. 12వ అధ్యాయం 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే మాట తెలియజేస్తుండ చూడగలం. గమనించండి ప్రియులారా, నాదుడు, విమోచకుడు, రక్షకుడు అయినటువంటి యేసయ్య ఆయన వద్దకు వచ్చినటువంటి జనసమూహం అనేటువంటి వాడిని ఉద్దేశించినటువంటి వాడే మాట్లాడుచున్నటువంటి మాట కనుక చూస్తే, మీ నడుములు కచ్చుకొని ఉండుడి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నడుము కట్టుకోవటం అంటే ఏంటి, అసలు ఈ నడుము అనేటువంటి దాని గురించి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరైనా ఏమైనా విషయాలు అనేటువంటి వాటిని తెలియచేశారా అనేటువంటి కనుక గమనిస్తే చూడండి. పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ పేతురు ఒక మాట తెలియచేస్తూ ఉండాలని చూడగలం. చదువు తల్లి. ఆయన అంటాడు కదా, కాబట్టి మీ మనస్సు అను నడుము ఖర్చుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి అనే మాట తెలియజేస్తుండని చూడగలం. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ నడుమును ఖర్చుకోనండి అంటున్నాడు. ఏ నడుము అయితే కట్టుకోమని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తా ఉన్నాడో, ఆ నడుము అనేటువంటి దానికి మరొక మాట అనేటువంటి దాన్ని తెలియచేస్తున్నటువంటి వాడే పేతురు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే, మీ మనస్సును అంటే నడుము దేంతో పోల్చబడింది అనేటువంటి కానీ చూసుకులైతే మనస్సు అనేటువంటి దానితో అనే మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే యేసయ్య చెప్పుచున్నటువంటి మాటను బట్టి కనుక చూసుకులైతే, మీ మనస్సును కట్టుకోమని చెప్తా కనుక ఉన్నట్లయితే, మనస్సు అనేటువంటి దాన్ని దేనితో ఖర్చుకోవాలి అనేటువంటిది కనుక గమనిస్తే చూడండి ప్రియులారా, పౌలు మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో తెలియచేస్తూ అంటాడు కదా, చదవండి. ఆయన అంటాడు కదా, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనండి అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసయ్య ఏమో నడుములు కట్టుకోమని చెప్తా ఉన్నాడు. నడుము అంటే పేతురు ఏమంటున్నాడు, మనసు అంటున్నాడు. ఆ మనసు అనేటువంటి దాన్ని దేనితో కట్టుకోవాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, సత్యము అనేటువంటి దట్టితో అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. అయితే సత్యం అంటే, ఈరోజు ప్రసంగం అంతా ప్రశ్నలు సమాధానాలే. నేను గబగబా అడుగుతూ ఉంటాను, మీరు చకచకా చెప్పేసేసారు అనుకోండి, హాయిగా పెందలకాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడగలను. అక్కడ సత్యంతో కొట్టుకోమన్నాడు. మరి సత్యం అంటే యేసయ్య యోహాను సువార్తలో ఏమన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, జీవము అనే మాట తెలియజేస్తుంటాను చూడ. మంచిదే ప్రియులారా, ఆయన సత్యం అని చెప్తా ఉన్నాడు. ఎవరైతే సత్యం అని చెప్తా ఉన్నాడో ఆ సత్యము గురించి
యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం కనుక చదువుకున్నట్లయితే ఏం చెప్తుంది అనేటువంటి కానీ చూస్తే ఆయన అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము ఏంటో పాస్టర్ గారు ఏం అర్థం కావట్లేదు అన్నట్టుంది. నాకే అర్థం కావట్లేదు ఏం చెబుతున్నాను. ఇప్పుడు సింపుల్గా 2 మాటలే చెప్పేసుకుందాం, అక్కడ నుంచి చకచక ముందుకు సాగుదాం. చూడండి, యేసయ్య ఏమన్నాడు, మీ నడుమును కట్టుకొని. నడుమంటే పేతురు ఏమన్నాడు, మనస్సు అన్నాడు. దేంతో కట్టుకోమని పౌలు చెప్తున్నాడు, సత్యము అన్నాడు. సత్యం అంటే ఎవరు, యేసు అన్నాడు. యేసయ్య గురించి యోహాను ఏమంటున్నాడు, వాక్యము, వాక్యము అనే మాట. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఇంతదనక మనం చెప్పుకున్నటువంటి మాటలు, దాగి ఉన్నటువంటి మాటలన్నీ ఒక్క మాటగా కనుక మనం చెప్పుకున్నట్లయితే, యేసయ్య ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కానీ చూసినట్లయితే, అయ్యలారా, తల్లులారా, మీ జీవితంలో అనేటువంటిది ఇబ్బందికరంగా, ఆయాసకరంగా, దుఃఖకరంగా, వేదనాకరంగా, అవమానకరంగా ఉండకుండా ఉండాలంటే, మీ జీవితంలో అనేటువంటివి ఆదిగా చూస్తే నిరంతరము వెలుగుచూ ఉండేటువంటివిగా ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే ఆయన మాట్లాడుతుంటాడు, మీ మనస్సు అనేటువంటి దాన్ని వాక్యముతో గట్టిగా కట్టుకొనండి, మీ నడుములను వాక్యంతో గట్టిగా కట్టుకొనండి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడగలను. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మీరు పోరాడున్నది శరీరులతో కాదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడగలను. ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతో అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడగలను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక పోరాటం అనేటువంటిది, ఒక యుద్ధం అనేటువంటిది, ఒక బలమైనటువంటి పని అనేటువంటిది మనం జరిగించేటువంటి సమయంలో మనం చేసేటువంటి పనులు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, మనందరం పల్లెటూరులోంచి పెరిగి వచ్చినటువంటి కాబట్టి ఒక బలమైనటువంటి మొద్దు కానీ, ఒక బలమైనటువంటి రాయి కానీ ఎవరినన్నా ఎత్తమని కనుక చెబితే వాళ్ళు ముందుగా చేసే పని ఏంటి, అదిగా భుజానున్న లేదంటే తలకు చుట్టుకున్నటువంటి టవల్ తీసి నడుముకు ముందు గట్టిగా బిగించుకుని ఆ తర్వాత ఆ బరువు అనేటువంటిది ఎత్తేవారిగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేస్తారు. వెయిట్ లిఫ్టింగ్ చేసేటువంటి వెయిట్ లిఫ్టర్స్ అనేటువంటి వారు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంత మేరకు బరువు అనేటువంటిది ఎప్పుడైతే పెరిగిపోతూ ఉందో, అదిగా చూస్తే జిమ్ సెంటర్లో చూస్తూ ఉంటాం, బలమైనటువంటి బెల్ట్లు అనేటువంటి వాటిని ఉపయోగించేటువంటి వారుగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ నడుముకు బలమైనటువంటి దట్టి అంటే వాక్యం అనేటువంటి దట్టి అనేటువంటిది కనుక లేకపోయినట్లయితే ఈ నడుము అనేటువంటిది జారిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది యొక్క జీవితాల్లో నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందిని బట్టి ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో, అయా మాకు నడుము బాగా నొప్పిగా ఉంది అని అడగగానే ఆ డాక్టర్ గారు అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, బరువులు ఏమైనా ఎత్తావా, బరువులు ఏమైనా, ఏమో సార్ ఏం అర్థం కావట్లేదు, నడుమైతే నిలబడినివ్వటం లేదు అనే మాట అనగానే ఇక చేయగలిగింది ఏం లేదు, అయితే సర్జరీ, లేదంటే కనుక చూస్తే ఏం చేయాలా, అదిగా చూస్తే ఈ నడుముకు పెద్ద బెల్ట్ అనేటువంటిది గట్టిగా నువ్వు అదిగా నిలబడి ఉన్నంతసేపు నడిచి అంతసేపు దాన్ని వేయాల్సిందే అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలను. నేను అంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల నడుముకు బెల్ట్ అనేటువంటిది వేయకుండా అదిగా కనుక చూస్తే అలాగే తిరుగుతా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే నడుములు తమ యొక్క పట్టుత్వం అనేటువంటిది ఇంకాస్త కూలిపోయి నడుములు అనేటువంటిది జారిపోయి నిలబడటం అనేటువంటిది చాలా కష్టతరం అయిపోతుంది అనేటువంటి మాట తెలియజేస్తుండే చూడగలరు. శారీరకంగా కనుక గమనించితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ నడుము అనేటువంటిది జారిపోతే ఎలాగైతే నిలబడలేకపోతా ఉన్నామో, ఆధ్యాత్మికంగా కనుక చూసినట్లయితే మనకు మనస్సు అనేటువంటి దాన్ని వాక్యం అనేటువంటి దట్టితో గట్టిగా కట్టుకోకపోతే మనకు ఆధ్యాత్మిక జీవితాలు చక్కగా, మనకు ఆధ్యాత్మిక జీవితాల్లో తిన్నగా ఉండనేవో కాబట్టి మనకు ఆధ్యాత్మిక జీవితాలు అనేటువంటివి తిన్నగా చక్కగా లేకపోయినట్లయితే ఎక్కడైతే అగ్ని ఆరదో, ఎక్కడైతే పురుగు చావదో అట్టి భయంకరమైనటువంటి యాతన ప్రదేశంలో మన జీవితాలు అనేటువంటివి విసిరివేయబడతావు. కాబట్టి అట్టి యాతన అనేటువంటిది నిన్ను, నన్ను, మనలను తాకకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రేష్టమైనటువంటిది యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ నడుమును అంటే మీ మనస్సులను వాక్యముతో గట్టిగా కట్టుకొనండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎందుకు అతిగా కనిపిస్తే నడుము అనేటువంటి దాన్ని గట్టిగా కట్టుకోవాలంటే గ్రంథకర్త యెహెజ్కేలు తెలియచేస్తూ ఉంటాను చూడగలను. చదవండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన అంటాడు కదా, ప్రియులారా, నరపుత్రుడా నీవు చక్కగా
నిలవబడము అనేటువంటి మాటను తెలియచేస్తుంటాను చూడాలి. అక్కడ కామా పెట్టి ఆయన అంటాడు, ఎందుకు నిలబడాలో తెలుసా అంటూ ఆయన అంటాడు, నేను నీతో మాట్లాడవలెను అనే మాట తెలియచేస్తుంటాను చూడండి. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ విశ్వాస జీవితంలో మనం చేస్తున్నటువంటి ఒక పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిన్నగా మనం నిలబడకుండా, చక్కగా మనం నిలబడకుండా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు కావచ్చు, మనం చేస్తున్నటువంటి పనులు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పైన భక్తి కలిగినటువంటి వారమే, వేషధారణ కలిగినటువంటి వారమే, విశ్వాసము ఆతగా చూస్తే మనకు జీవితాల్లో మనసును సత్యముతో వాక్యంతో కట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే నాతో మాట్లాడు. అదేగా మన పోరాటం, మన ప్రార్థన. ప్రభువా నాతో మాట్లాడయ్యా, ప్రభువా నాతో మాట్లాడయ్యా, ప్రభువా నాతో మాట్లాడయ్యా అనే మాట తెలియజేస్తుంటా చూడగలను. నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడాలని కోరిక కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటా చూడు. ఆయన నీతో మాట్లాడాలంటే ఈ దినాన అదిగా హెస్కేల్ గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే నీవు తిన్నగా నిలవబడము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. మీరే కనుక చూసినట్లయితే నాతో ఏదో చెప్తా ఉన్నారు అనుకోండి, పాస్టర్ గారు అదండి ఇదని చెప్తాను అనుకోండి, నేను అటు కొద్దిసేపు ఇటు తిరిగి, ఇటు కొద్దిసేపు ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి ఉన్నాం అనుకో, ఏమనుకుంటారు మీరు? ఇంకా చెబుతూ ఉంటారా? ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు చూస్తున్నారు కానీ చూసినట్లయితే అసలు ఈయనంత కఠినుడు ఇంకొక ఆయన లేకుండా పోయాడండి, ఈయనకి చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే, ఏదైతే అది అవుతుందిలే, చేయగలిగింది ఏముంది, ఈయన ట్రాన్స్ఫర్ అయ్యేదాకా మా జీవితాలు ఇంతేలే అంటూ అతిగా కనుక చూసినట్లయితే వెళ్ళిపోయేవారుగా ఉంటూ, అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా తిన్నగా నిలబడకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే మానవులమైనటువంటి మనకే మాట్లాడటానికి చిరాగ్గా ఉంటుంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరమ పవిత్రుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశం పట్టుజాలైనటువంటి దేవుడు తిన్నగా నిలబడేటువంటి వారితో మాట్లాడాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడిగా ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశారు. కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మన జీవితాలు తిన్నగా, మనకు జీవితాలు చక్కగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తిన్ననైనటువంటి స్థితి కలిగినటువంటి, చక్కనైనటువంటి స్థితి కలిగినటువంటి మనతో దేవుడు మాట్లాడి మనకు జీవితాలు మరింతగా ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన ఆయన తెలియజేసినటువంటి మాట కనుక చూసినట్లయితే మీ నడుమును గట్టిగా కట్టుకొనండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నడుము అంటే మనస్సును గట్టిగా కట్టుకొని అనే మాట చెప్తుంటే చాలామంది ఏం చేస్తారంటే తమ మనస్సు అనేటువంటి దాన్ని విచ్చలవిడితనమునకు వదిలేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. అందును బట్టి జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే చదవండి లూకా సువార్త 13వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే ఇక ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రియులారా. చదవండి. అదిగా విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ యేసయ్య విశ్రాంతి దినమున చేయుచున్నటువంటి ఒక పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక సమాజ మందిరానికి వెళ్ళాడట. సమాజ మందిరంలోకి వెళ్ళినటువంటి యేసయ్య చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాజ మందిరంలో ఆరాధన అనేటువంటిది జరిగించడానికి విచ్చేసినటువంటి విశ్వాసులైనటువంటి వారితో ఆయన బోధిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ నాటి దినాల్లో సమాజ మందిరం కావచ్చు, నేటి దినాల్లో దేవాలయాలు కావచ్చు, మనం గమనించినట్లయితే 4 రకాలైన ప్రజలు మనకు కనబడుతూ ఉంటాను చూడండి. మొట్టమొదటి రకం ఎవరంటే భోజనం కోసం వచ్చేవాళ్ళు. నాటి దినాల్లో యేసయ్య దగ్గరికి ఎందుకోసం వచ్చారు? భోజనం కోసమా కాదా? భోజనం కోసమా కాదా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టాడు. 5,000 మందికి ఆహారం పెట్టగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసును బలవంతంగా పట్టుకుని రాజుగా చేయాలనుకున్నారు. ఎట్టాగొట్టా పట్టుకుని రాజుగా చేయాలనుకున్నారు. వారి దురాలోచన యేసయ్య ఎరిగిన వాడే అక్కడి నుంచి పారిపోయాడండి. పారిపోతే విడిచిపెట్టలే వీరు చేసిన పని కానీ చూసినట్లయితే ధోనెలెక్కి సముద్రపు అద్దరిన ఆయన కనుగొని ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట కానీ చూస్తే చిరాగంటారు, బోధ కూడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి, మాతో చెప్పలేదే, మేము రాజుగా చేయాలని మేము తహతహలాడుతూ ఉంటుంటే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకోసం ఇక్కడికి వచ్చావని యేసయ్య మీద కోపడుతున్నారు వీళ్ళు. అప్పుడు యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలు ఆయన అంటాడు, మీరు సూచక క్రియలను చూచుట వలన కాదు కానీ
రొట్టెలు భుజించడం వలననే మీరు నన్ను వెతుకుచు ఉన్నారు అనే మాట తెలియజేస్తుంటాను. అంటే ప్రియులారా, సమాజ మందిరానికి కానీ దేవాలయానికి కానీ వచ్చేటువంటి సమూహంలో ఒక రకం బ్యాచ్ ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే రొట్టెల కోసం వచ్చేటువంటి వారు ఒకరు అనే మాట తెలియజేస్తుంటాను. మరికొందరు ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుని మందిరానికి కనుక వస్తే రోగాలు పోతవేమో. కొంతమంది చెప్తుంటారు, అయ్యా మీ దేవుణ్ణి ప్రార్థన చేయమనండి, మా అమ్మాయికి పట్టిన రోగం పోతే, మా అబ్బాయికి వచ్చిన రోగం పోతే మేము నమ్ముకుంటామని. అంటే దేవుడితో కూడా బేరసారాలన్నమాట. అంటే దేవుని మందిరానికి వాళ్ళు ఎందుకోసం వస్తున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే రోగాల కోసం అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఇట్టి బలహీనమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టే నేడు దినాల్లో పనికిమాలిన బోధకులు తయారయ్యారు. పనికిమాలిన బోధకులు ఏం చేస్తున్నారంటే, మా దేవాలయానికి రండి మీకు రోగాలు ఉండవు, మా దేవాలయానికి రండి మేము దెయ్యాలు వెళ్ళగొడతాం, మా దేవాలయానికి రండి మీ అప్పులు పోతుంది, మా దేవాలయానికి రండి మీకు సంతానం కలుగుతుంది, మా దేవాలయానికి రండి మీకు ఉద్యోగాలు. అంటే నాకు అర్థం కాదంటే ఇది ఆధ్యాత్మిక కేంద్రమా లేదంటే అధికారానికి చూసుకులైతే ఏదో ఉద్యోగాలు ఇచ్చే, లేదంటే ప్రసూతి వైద్యశాల, లేదంటే మరొకటి దెయ్యాలు వెళ్ళగొట్టేటువంటి ఒక మంత్రాలయమో, లేదంటే మరొకటి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం కనుక మనం నిలిపినట్లయితే మనకు అవసరమైతే దేవుడు అనారోగ్యం తీసేస్తాడు. అవసరం అనిపిస్తేనే ఆయనకి. పౌలు సామాన్యుడు కాదు, దేవుడు అయినటువంటి ప్రభు అయినటువంటి పునరుద్ధారుడైనటువంటి యేసు యొక్క కృప పొందినటువంటి పౌలు కనుక చూసినట్లయితే అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేశాడు, గొప్ప సువార్త ప్రకటించాడు. అది కాక చూసినట్లయితే 3 గొప్ప మిషనరీ ప్రయాణాలు అనేటువంటి జరిగించినటువంటి వాడు ఉన్నాడు. అంత గొప్ప సేవ చేసినటువంటి పౌలు ఒకానొక దినమున తండ్రి అనేటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ అంటాడు, నాయన యెహోవా తండ్రి, నా దేహంలో ఉన్నటువంటి ఈ ముళ్ళును, ఈ కాస్త బలహీనతను తీసివే అంటుంటే, అదిగా కనుక చూసినట్లయితే నిజంగా మా దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే మొత్తం పోతాయి అనేటువంటిది దేవుడి యొక్క కాన్సెప్ట్ అయితే ఏమన్నా, ఇంత సేవ చేసా కాబట్టి ఇప్పుడే తీసేస్తానని ఇప్పటికీ ఆలస్యమైంది అనాలి. అయితే ప్రభు ఉన్నాడు, అదే అలా ఉండనిమ్ము, నా కృప నీకు తోడుగా ఉన్నది, నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు, నీ పనిలో నువ్వు ముందుకు సాగు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడలేం. కాబట్టి క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ ఒక రకం సమూహం అనేటువంటి వారు ఆహారం కోసం వస్తుంటే, రెండవ రకం సమూహం అనేటువంటి వారు దేనికోసం వస్తున్నారు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే స్వస్థతల కోసం వచ్చుచూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ప్రభునందు ప్రేమ అనేటువంటి వాళ్ళ నేడు దినాల కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలామంది టచ్ అంటూ పనికిమాలిన పనులు చేస్తున్నారు. చాలా సందర్భాలు చెప్పా. నేడు దినాలు ఏం చేస్తున్నారు, వెనకాల రెడీగా ఉండండి అంటున్నాడు, ఒక ఆవిడ ఎవరైనా నిలబడగానే అంటున్నాడు, ఈ దైవజనుడు వెనకాల రెడీగా ఉన్నా, వాళ్ళ వెంటనే పట్టుకుంటూ రెడీగా ఉన్నాడు అన్నాడు. అట్టబడిపాడు. ఆర్ఆర్కే మూర్తి గారు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో పడిపోయిన వాళ్ళ లేపటం చూశాను కానీ నిలబడ్డ వాళ్ళు పడేయటం ఇదేం సేవో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏ టీవీ పెట్టినా ఇలాంటి దరిద్రపు దైవజనులు చాలామంది మన చుట్టూ కనబడుతుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి వారిని వెంబడించే స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు మనకిచ్చినటువంటి స్థితి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే వివేచన ఇచ్చాడు. ఏది మంచి బోధ కాదో తెలుసుకొనగలిగినటువంటి జ్ఞానమును, వివేచనను, అదిగా తెలివిని నీకు అనుగ్రహించి ఉండగా నీవు ఎట్టి బోధల వైపు ఆకర్షింపబడుతూ ఉన్నావు అనేటువంటిది ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకున్న బదులుగా ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. 3వ రకం వారు ఎవరు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విమర్శించేటువంటి సమాజము అనే మాట తెలియజేస్తుంటాను. గుళ్ళో రంగాలు నెల 12 అంటే ఆల్రెంట్ పాస్టర్ గారు అట్టుండరు, వీళ్ళేంటి పాస్టర్ గారు ఎట్ట అంటున్నారు, ఆ పాస్టర్ గారు ఏంటంటే అట్టండి, ఈ పాస్టర్ గారు ఏంటంటే ఎట్టండి, ఆ సంఘ పెద్ద ఏంటంటే అట్టండి, ఈ సంఘ పెద్ద ఏంది ఎట్టండి అంటూ అదిగా కనుక జ్ఞాపకం చేస్తే దేవుడిచ్చినటువంటి సమయం మొత్తం నాశనం చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటాను. 4వ రకం వారు ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటకు లోబడి ఆయన మార్గంలో చక్కగా ముందుకు సాగేటువంటి వారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇన్ని రకాలైనటువంటి
అనేటువంటి ప్రజలనేటువంటి వారు ఉంటున్నటువంటి ఆ దినాల్లో ఒకానొక దినమున యేసయ్య అతకగా చూస్తే విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. 11వ వచనంలో ఆయన అంటాడు, 18 ఏండ్ల నుంచి అతగా కనుక చూస్తే ఏమంటాడు, బలహీన పరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అర్థం కానటువంటి ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి ఒక సంగతి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక స్త్రీ ఆ సమాజ మందిరంలో ఉన్నదట. ఒక స్త్రీ ఆ సమాజ మందిరంలో ఉన్నది అనే మాట తెలియజేస్తుంటారు. చూడు, ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె 18 ఏండ్ల నుండి దెయ్యం బట్టి ఈవిడ ఎక్కడుంది? సమాజ మందిరం. మీకు సింపుల్గా అర్థం కావాలంటే దేవాలయంలో ఉంది. దేవాలయంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు దెయ్యాలు పెట్టిన వాళ్ళు? ఒకరోజు కాదు ప్రియులారా, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆతగా చూస్తే ఈమె దేవాలయంలో సమాజ మందిరంలో 18 ఏండ్ల నుండి, అంటే జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆరాధన కానీ చూస్తే విశ్రాంతి దినమున ఈమె చక్కగా అటెండ్ అవుతా ఉన్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ 18 ఏండ్ల నుంచి ఈ దేవాలయంలో దెయ్యం పట్టినటువంటి విధానాన్ని బట్టి ఈమె పరిస్థితి ఎలా తయారైంది అనేటువంటి కనుక చూసుకున్నట్లయితే, గ్రంథకర్త రాస్తూ 11వ వచనంలో అంటాడు కదా ప్రియులారా, ఆమె ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడు, ఆమె నిలబడలేకపోవటం గల కారణం ఏమి అనేటువంటి కానీ చూస్తే ఆ ముందు భాగంలో అంటాడు కదా, ఆమె నడుము వంగిపోయను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, అంటే ప్రభునందు ప్రియమైన చూడండి వాళ్ళ యేసయ్య సెలవు ఇచ్చినటువంటి చందాన, భక్త మహాశయుడు పేతురు సెలవు ఇచ్చినటువంటి చందాన, భక్త మహాశయుడు పౌలు సెలవు ఇచ్చినటువంటి చందాన ఈ స్త్రీని గనక ఆ మాటల్లో గనక నిలబెట్టి చూచినట్లయితే ఈమె 18 సంవత్సరం నుంచి దెయ్యం పట్టినటువంటిది ఉందట. ఈమె 18 సంవత్సరాలుగా దెయ్యం పట్టినటువంటి స్థితిలో ఉంటాను గల్లా కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఈమెలో ఉన్నటువంటి చిన్న బలహీనత ఏంటి, ఆ బలహీనత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఈమె తన నడుమును వాక్యం అనేటువంటి దట్టితో గట్టిగా కట్టుకొనని విధానం బట్టి ఈ పరిస్థితి ఏమైపోయింది, ఇప్పుడు అతిగా చూసినట్లయితే వంగిపోయింది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల, అంటే వాక్యం అనేటువంటి దట్టితో కనుక చూస్తే మనకు మనసులు అనేటువంటి వాటి కనుక కట్టుకోకపోయినట్లయితే, ఈ మనస్సు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే పనికి మాలిన వాటిని కోరుకునేటువంటి వాటిగా, పనికి మాలిన పనులు చేసేటువంటి వాటిగా, ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే ఈర్ష్య అనేటువంటిది, అసూయ అనేటువంటిది, మత్సరం అనేటువంటిది, దొంగతనం అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది, ఇంకా నరహత్య అనేటువంటి దాన్ని అతిగా చూస్తే జరిగించేటువంటిదిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఈ మనస్సు అనేటువంటిది ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో, దేవునికి లోబడేటువంటి స్థితిలో, దేవుని కనపరిచేటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు కదా, మీ మనస్సులను వాక్యముతో కట్టుకోనండి. ఎందుకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చూసినట్లయితే, మీ మనస్సు అనేటువంటిది కనుక చూసినట్లయితే చంచలత్వం కలిగినటువంటిది. ఈ మనస్సు చేసేటువంటి పని కనుక చూసినట్లయితే డ్యూలిస్టిక్ నేచర్ కలిగి ఉంటుందట. అందుకే దీని గురించి అతిగా చూసినట్లయితే ఇర్మియా మాట్లాడుతుంటాడు, హృదయము అన్నిటికంటే అదిగా మోసకరమైనటువంటిది, ఈ మనస్సు అనేటువంటి కానీ చూసినట్లయితే అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తుడు ఓ చక్కని కీర్తన రాస్తూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ చంచల బుద్ధి అంటే ఈ ద్వంద్వ స్వభావం కలిగినటువంటి ఈ మనస్సు అనేటువంటిది బహు ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి నాదా దేవా యెహోవా ఇట్టి పనికిమాలినటువంటి మనసును నా నుంచి తీసివేయి అనేటువంటి ప్రార్థన అనేటువంటిది ఆయన చేయొచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ప్రార్థన అనేటువంటిది చేయనటువంటి విధానం బట్టి ఈ స్త్రీ కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే తన యొక్క మనస్సును విచ్చలవిడితనానికి అప్పచెప్పినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె మనస్సులోనికి, ఆమె జీవితంలోనికి ఒక దెయ్యము వచ్చి తిష్ట వేసింది. తద్వారా కనుక చూసినట్లయితే ఆమె నడుము వంగిపోయింది అనే మాట తెలియజేస్తుంటాను. తద్వారా కనుక చూస్తే ఆమె తిన్నగా నిలబడలేకపోతుంది, చూడలేకపోతుంది అనే మాట తెలియజేస్తుంటాను. చూడగల ఆమెలో బలహీనపరిచేటువంటి దయ్యం ఉంటే
మనలో ఏ ఏ దెయ్యాలు ఉన్నవి అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తాం. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ దేవుడైనటువంటి యెహోవా యొక్క ఆజ్ఞలకు లోబడు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు, నీ పొరుగువాని దేనిని ఆశించవద్దు, అబద్ధం ఆడవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, అధికంగా చూస్తే పగ అనేటువంటిది, ఈర్ష్య అనేటువంటిది, ఇలాంటి దుర్గుణాలు అనేటువంటివి వద్దు అనేటువంటి మాట తెలియజేస్తుంటే, ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, ఏదైతే వద్దు అంటున్నాడో దేవుడు వాటినే చేస్తున్నాం. వాటినే మనం చేస్తున్నామంటే ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, మనకు తెలియకుండానే మన యొక్క జీవితంలోనికి అనేక దెయ్యాలు ప్రవేశించేస్తున్నాయి. దెయ్యాలు పట్టినటువంటి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పైన మెరుగులు చల్లుకున్నటువంటి వారమే మనం ఏమనుకుంటున్నామంటే, నా అంత భక్తి కలిగిన వారు, నా అంత ఆధ్యాత్మికత కలిగినటువంటి వారు, నా అంత గొప్ప స్థితి కలిగినటువంటి వారు ఎవరు లేరు అనేటువంటి వెర్రి భ్రమలో ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి వెర్రి భ్రమలో ఉన్నటువంటి వారిని ప్రభు అయినటువంటి దేవుడు యేసయ్య ఒకానొక దినాన బయటకు విసిరివేస్తే, వాళ్ళు ప్రభు అయినటువంటి యేసయ్య మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువా యేసయ్య మా కొరకు ద్వారములు తెరువుము అంటుంటే, యేసయ్య అన్నాడు, మీరెవరో నేను ఎరగను అంటుంటే, వారేమన్నాడు, అయ్యా మేము నీ నామం పేట అద్భుతాలు చేయలేదా, సువార్త ప్రకటించలేదా, దెయ్యములను వెళ్ళగొట్టలేదా, రోగులను స్వస్థపరచట్లేదా అంటుంటే, యేసయ్య అన్నాడు, అవునా, అయితే నేను మర్చిపోయినట్టున్నానే అన్న మాట అనలేదండి. ఆయన అంటాడు, అక్రమము చేయవారులారా, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఇలాంటి పనికి మాలినటువంటి దెయ్యములు అనేటువంటిది మన యొక్క జీవితాల్లో ప్రవేశించి మన యొక్క జీవితం అనేటువంటి దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పర్టిక్యులర్గా విశ్వాసులుగా ఉంటున్నాం మనం, దేవుని ఎరిగిన వారం అని చెప్పుకుంటున్నటువంటి మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రతి సమయంలో పరిశుద్ధ గ్రంథం అనేటువంటి నిలువుటద్దం ముందు నిలబడి, ప్రభువా నాలో నాకు కనబడకుండా, నాకు తెలియకుండా ఏవైనా దెయ్యాలు ప్రవేశించినవేమో నాకు తెలియచేయి, వాటిని నా నుండి కోకట వేలుతో సహా పెరికివేయి అనేటువంటి ప్రార్థన అనేటువంటిది మనము చేయాలి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ దెయ్యాలు ప్రవేశిస్తే, ఈ దెయ్యాలు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, బాగా తాగిన వాడు చూడండి, ముందు బాగా తాగినవాడు చూడండి, వాడు పడిపోతుంటాడు. రే పడుతున్నాడు, నేను పడుతున్నావా, ఎవడరు నువ్వు, నన్ను పట్టుకుని నువ్వు పడుతున్నావు, నువ్వు ఊగుతున్నావు అంటాడు. అంటే వాడు పడిపోతా కూడా వాడికి పడుతున్నాను అన్న స్పృహ అనేటువంటిది వాడికి ఉండకపోవట కారణం ఏంటంటే, వాళ్ళలో ప్రవేశించినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి దెయ్యము అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి చిన్నపాటి బలహీనతలు, మనలో ఉండేటువంటి ఈ చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు అనేటువంటి వాటిని బట్టి అపవాది మనలో వచ్చి తిష్ట వేసి కూర్చుంటాడు. ఒకానొక దినమున నాథుడు, విమోచకుడు, రక్షకుడు అనేటువంటి యేసయ్య శిష్యులైనటువంటి వారిని పక్కనే కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ఇదిగో మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళబోచున్నాడు. అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ను పరుచుకుంటారు, ఆయన కొడతారు, ఆయన అవమానిస్తారు, ఆయనను చంపుతారు అనే మాటలు ఆయన వారితో చెప్పుచుండగా, ఇంకా చెబుతానే ఉన్నాడు యేసయ్య, ఇంకా అది ఇది అనే మాట చెబుతా ఉన్నటువంటి సమయంలో ఈ లోపల కనుక చూస్తే, పేతురు అనేటువంటి ఆయన శిష్యులతో పాటు ఉన్నాడు. ఈ పేతురు చేసినటువంటి పని కనుక చూస్తే, అమాంతాన్ని లేచి యేసు యొక్క చేయి పట్టుకుని గట్టిగట్ట ఇది ఊపుతూ అంటాడు కదా, బోధకుడా ఇవన్నీ నీకు దూరం అగుగాక అన్నాడు. నువ్వేంటి నాయన చావటం, నీకేంటి ఈ అవమానం, ఇంత మంచి సేవ చేయించినటువంటి, ఇంతమంది రోగులను బాగు చేసిన, చనిపోయిన వారిని లేపిన, మహత్కార్యాలు చేసిన, ఆకలి కొనేటువంటి వారికి ఆహారం ఇచ్చిన, నువ్వు అవమానాలు ఏంటి, నీకు మరణం ఏంటి, నీకు ఇబ్బంది ఏంటి, నీకు దుఃఖం ఏంటి, ఇవన్నీ నీకు దూరమవుగాక అనే మాట మాట్లాడుతూ ఉంటుంటే, యేసు స్వామి తాను అనుకున్న మాటలు కాస్త ఆపి ఇట్లా పక్కకు తిరిగి పేతురు వైపు చూశాడండి. అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, యేసు ఆయన పేతురు వైపు చూసి ఏమన్నాడు, సాతానా అన్నాడు. కొంతమందికి పేర్లు ఉంటాయి,
వెంకట్రావు, లేదంటే రవిశంకర్ ప్రసాద్, లేదంటే సుబ్బారావు అని ఉంటుంది. వాని ఇంట్లో వాళ్ళ అమ్మ అంటుంది రే నాని అంటది. ఆ వెంకట్రావుని వాళ్ళ అమ్మ ఏమంటుంది? రే నాని అంటది. వాళ్ళ నాయన ఏమంటాడు? రే పెద్దోడా అంటాడు. వాళ్ళ చిన్నాన్న ఏమంటాడు? రే చిన్ని అంటాడు. మరొకడు ఇంకోటి అంటాడు, మరొకడు ఇంకోటి అంటాడు. అంటే ఒకటికే ఎన్ని ముద్దు పేర్లు, అవునా కదా? ఒకటికే ఎన్నో ముద్దు పేర్లు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక వ్యక్తికి అన్నేసి ముద్దు పేర్లు ఉన్నప్పుడు పేతురుకు కూడా సాతాను అనేది ముద్దు పేరు. అవునా కాదా? అవునా కాదా? కాదా? ఏమ్మా అన్నపూర్ణమ్మ కాదా? ఏమో నేను ఎక్కడి నుంచి ముందు కూర్చోను. నేను ముందు కూర్చోడం వాళ్ళకి నష్టాలు కూడా ఉన్నట్టుంది. ఏంటది? పేతురు ముద్దు పేరు సాతాను కదా, అవునా కదా? అందుకే కదా యేసయ్య అంది. లేకపోతే ఎందుకంటాడు? సాతానేనండి ముద్దు పేరు. సాతాను కాదండి, జాగ్రత్తగా వినండి ప్రియులారా. బయటకు వెళ్ళి పాస్టర్ గారు పేతురు ముద్దు పేరు సాతాను అన్నాడు, మా అబ్బాయికి కూడా సాతాను అని పెట్టండి అనమాకండి వెళ్ళి. పేతురు ఎప్పుడు అందుకే యేసయ్య ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి పేతురు వైపు చూశాడో, అప్పుడు యేసయ్యకు పేతురులో ఉన్న అపవాది కనపడ్డాడు. పేతురులో ఉన్నటువంటి, అంటే పేతురు ఏమనుకున్నాడు? నేనే నాలో ఉన్నా అనుకున్నాడు. అయితే పేతురుకు తెలియకుండానే పేతురు యొక్క బలహీనతను బట్టి పేతురులోకి ఎప్పుడో అపవాది ప్రవేశించాడు. ఇది తెలియలా. అది చూచుచున్న ప్రభు అయినటువంటి యేసయ్య పేతురులో ఉన్నటువంటి అపవాదిని చూసి అదిగా చూస్తే ఆయన అంటారు, సాతానా, మొదటి నుంచి నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా. అంటే ఈ మాట నేను చెప్పడానికి గల కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఎలాగైతే 18 సంవత్సరం నుంచి ఒక స్త్రీలో బలహీనపరిచేటువంటి దయ్యం ఉన్నదో, అలాగే మనకు తెలియకుండానే అనేక దెయ్యాలు మనలో ఉన్నవేమో. అనేక దెయ్యాలు ఉన్నటువంటి విధానం బట్టి మన చూపు, మన మాట, మన నడక, మన ప్రవర్తన, మన ప్రతి విధమైనటువంటి ఆలోచనలు సరిగా ఉండకుండా ఉన్నవేమో. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, ఈర్ష్య, అసూయ, స్వార్థము, పగ అనేటువంటి మనలో ఉండటం దెయ్యాలు మనలో ఉన్నవనే. నరహత్య అనేటువంటిది అధికంగా చూస్తే, దొంగతనం అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది అధికంగా చూస్తే, ఇరుగు పొరుగు వాటిని ఆశించేటువంటి తత్వం అనేటువంటిది మనలో కనుకున్నట్లయితే ఖచ్చితంగా దెయ్యాలు అనేటువంటి మనలోనే ఉన్నవి, అందులో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఇలాంటి దెయ్యములు కలిగినటువంటి స్థితి ఏం చేస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు నడుములను వంచేస్తుంది. కాబట్టి నడుములు వంచేసే విధానం బట్టి అధికంగా చూసినట్లయితే ఏం జరుగుతుంది? నడుములు వంగబడిన వాడు దేన్ని చూస్తాడు? నా నడుమే వంగిపోయింది అనుకున్నాం. ఇప్పుడు నేనేం చూస్తాను? ఏమ్మా, నేల చూస్తానా? వామ్మో, ఎంత జ్ఞానం మీకు! నేలే చూసేది. అయితే దేవుడు ఏం చూడమన్నాడు? పైనున్న వాటిని. దేవుడు ఏం చూడమన్నాడు? ఇప్పుడు నేనేం చూస్తున్నాను? కిందన్న వాటిని. అంటే మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనేటువంటి పనికి మాలినటువంటి స్థితిగతుల వైపు చూచుచూ మన యొక్క జీవితంలో మరింతగా భ్రష్టత్వంలోనికి మనమే కనుక చూస్తే ఈడ్చుకొని పోతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేసిన. కాబట్టి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ అద్భుతమైనటువంటి భ్రష్టత్వము, తద్వారా కలిగేటువంటి ఇబ్బంది అనేటువంటి దానికి మనం దూరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో యేసయ్య అంటాడు కదా, మీ నడుములు గట్టిగా, అంటే మీ మనస్సును వాక్యముతో గట్టిగా కట్టుకొనండి అనే మాట తెలియజేస్తుండ. చూడు, వాక్యంతో కనుక మన మనసులో గట్టిగా కట్టుకున్నట్లయితే మనకు జీవితాలు అనేటువంటి కదిలింపబడవు. వాక్యంతో మనకు జీవితాలు గట్టిగా కట్టుకున్నట్లయితే మన జీవితాలు ఎలా ఉంటావు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. యవ్వనస్తుడైనటువంటి యోసేపు లాగా, అబ్రహాము లాగా, షడ్రక్, మెషక్, అబేద్నెగో లాగా, ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే దానియేలు లాగా, ఇంకా చాలా ఘనమైనటువంటి వారిలాగా అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఒకవేళ వాక్యంతో మనకు జీవితాలు అనేటువంటి కట్టుకోకపోయినట్లయితే, వాక్యం అనేటువంటిది దాంతో మనకు మనస్సు అనేటువంటి దాన్ని కనుక కట్టుకోకపోయినట్లయితే మనకు జీవితాలు ఏమవుతాయంటే ఎందుకు పనికి రాకుండా చతికిలబడేటువంటివిగా ఉంటవి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకటి దినాన్ని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన జీవితాలు తిన్నగా నిలబడాలంటే మన
మనస్సు అనేటువంటి నడుమును అతిగా సత్యం అనేటువంటి వాక్యముతో కట్టుకోవాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకో. ప్రభు మనతో మాట్లాడాలంటే మనం చేయాల్సినటువంటి పనిగా చూసినట్లయితే తిన్నగా నిలబడాలంటే మన నడుమును వాక్యముతో గట్టిగా కట్టుకోవాలి అనే మాట తెలియజేస్తుండొచ్చు. మూడవదిగా చివరిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నీ జీవితంలో యేసయ్య నామం పేరిట అద్భుతాలు చేయాలంటే, యేసయ్య నామం పేరిట గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేయాలంటే చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ నడుమును వాక్యముతో గట్టిగా కట్టుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ఎలా అనేటువంటిది కనుక గమనిస్తే, కట్టుకోకపోతే ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక గమనిస్తే చూడండి ప్రియులారా, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన అంటాడు, చదువుతాళ్ళు ఏమంటాడు, ఒక దినమున ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గండ్రాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనక అతడు వెళ్ళాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమనిటువంటి వాళ్ళ దైవజనుడు అనేటువంటి ఎలీషా అనేటువంటి ఆయన ఒకానొక దినమున చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే షునేము అనేటువంటి పట్టణానికి వెళ్ళాడట. అక్కడ యోగ్యమైనటువంటి ఘనమైనటువంటి మహోన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను. ఆ స్త్రీ చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దైవజనుడు అనేటువంటి ఎలీషాను తన ఇంట భోజనమునకు రమ్మని బలవంతము చేశాను అనే మాట తెలియజేస్తుంటాను. చేసేది లేక భోజనానికి వెళ్ళాడండి. ఆ మార్గమున వచ్చుచున్నప్పుడల్లా అటుగా వెళ్తా ఉన్నాడట. వెళ్ళటం బట్టి ఆ స్త్రీ దైవజనుడిని పరీక్షిస్తే ఆమెకి ఏమర్థమైందంటే ఈయన నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడు అన్న సత్యాన్ని ఆమె గుర్తించింది. ఎప్పుడైతే గుర్తించిందో ఆమె తన పెనివిడితో మాట్లాడినటువంటిదే చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దైవజనుడు అనేటువంటి ఎలీషా నిమిత్తమే ఒక చిన్న గదిని, మంచం అనేటువంటి దాన్ని, కావలసినటువంటి వస్తు సముదాయం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటిదిగా ఆయనకు ఎంతో పరిచర్య చేయుచున్నటువంటిదిగా కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దినాలు దొర్లిపోతా ఉన్నవి, నెలలు దొర్లిపోతా ఉన్నవి. ఆమె భక్తి జీవితంలో ఆమె పరిశుద్ధ పరిచయంలో చాలా చక్కగా సేవ చేయుచు ఉండగా ఒకానొక దినమున దైవజనుడు అయినటువంటి ఎలీషా తన శిష్యుడైనటువంటి గెహజీని పిలిచినటువంటి వాడే గెహజీతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గెహజీ ఈమె మనకు ఎంతో ఉపచారము చేయుచున్నది, ఈమె కొరకు మనమేమైనా చేయగలమేమో, ఆమెకేమన్నా కావాలేమో అడుగు అన్నప్పుడు ఆయన అన్నాడు కదా, నాయన గురువు గారు ఆమెకు సంతానము లేదు అన్నప్పుడు, అయితే ఒక పంచే ఆమెను నా యొద్దకు పిలువు అనగానే ప్రియులారా వెంటనే ఆమె రావటం జరిగింది. అప్పుడు ఆమెతో ఆయన మాట్లాడుతాడు కదా, మీదటికి మరుసటి వచనమునకు నీవు ఒక కుమారుని కంటావు అనేటువంటి మాటను తెలియచేసినటువంటి వాడిగా ఉంటాను. చూడు, ఎప్పుడైతే ఆ మాట చెప్పడం జరిగిందో ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఈమె దైవజనుడు అనేటువంటి ఎలీషాతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయా దయచేసి నన్ను భ్రమపెట్టవద్దు, ఇది జరిగే పనిలా లేదు అనేటువంటి మాట చెప్తా ఉంటాడు. ఆయన అంటాడు, లేదు ఖచ్చితంగా నువ్వు ఒక బిడ్డను కుమారుని కంటావు అనేసరికి ఆయన చెప్పిన చందాన మగ బిడ్డను కందండి. బిడ్డ ఎదుగుచున్నాడు, బిడ్డను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు, తల్లిదండ్రులు ఉల్లసిస్తూ ఉన్నాడు. ఒక దినమున పొలంలో పని చేసుకున్న సమయంలో అది కాకపోతే బిడ్డ తండ్రి వద్దకు వెళ్ళినటువంటి సమయంలో ఇబ్బంది కలిగినటువంటి వాడు ఆయన అంటాడు, నా తలపోయేనే అంటూ అదిగా ఇబ్బంది పడగా తండ్రి ఏం చేస్తాడంటే తల్లి వద్దకు పంపగా తల్లి బిడ్డను తనకు ఒళ్ళోకి చేర్చుకుని ఉండగా మధ్యాహ్న కాల సమయం అయ్యేసరికి అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ బిడ్డ చనిపోవటం జరిగింది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే చనిపోవటం జరిగిందో అందరిని బట్టి కనుక చూస్తే ముందుగా ఆమె బాధపడింది, తర్వాత కన్నీరు పెట్టింది, ఎంతగానో కృంగిపోయింది. ఆ తర్వాత కనుక చూస్తే విశ్వాసంలో బలపడింది. తన కన్నీరు పక్కన పెట్టేసేసింది, తన బాధ అంతా విడిచిపెట్టేసేసింది. అదిగా కనుక చూసినట్లయితే తన పెనిమిటితో ఆమె మాట్లాడుతున్నటువంటిదే ఏం తెలియజేస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, నాయన నా కొరకు ఒక మంచి అదిగా వాహనం అనేటువంటి దాన్ని, గాడిద అనేటువంటి దాన్ని సిద్ధపరచు, నేను దైవజనుడి వద్దకు వెళ్ళాలి అనేటువంటి మాట అడుగుతున్న సమయంలో ఆయన అన్నాడు కదా, ఇప్పుడు దైవజనుడి వద్దకు వెళ్ళటానికి ఇది అమావాస్య దినము కాదు కదా అంటుంటే, లేదు ఇప్పుడు నేను వెళ్ళుట మంచిది అనేటువంటి మాట చెప్పి వెళ్ళుచున్నటువంటి సమయంలో దూరం నుండి
వచ్చుచున్నటువంటి ఆ షునేమిరాలను చూచుచున్న ఈ దైవజనుడైనటువంటి ఎలీషా తన శిష్యుడైనటువంటి గేహజీని పంపి ఆమెయు ఆమె పెనిమిటియు కుమారుడును క్షేమముగా ఉన్నారో లేదో కనుక్కునిరా అన్నాడు. పరుగునొచ్చాడు గేహజీ. అమ్మా అందరూ క్షేమమా అన్నాడు. బాగానున్నాను నాయన, గురువుగారు ఎక్కడా అన్నాడు. గురువుగారు లోపల ఉన్నారనేసరికి హుటాహుటిన గురువుగారి దగ్గరికి వచ్చింది. ఆయన పాదములు పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుండ కదా, నాకు సంతానము నిమ్మని నేను నిన్ను అడిగానా, నా బిడ్డకు పట్టిన ఈ గతి ఏంటి ఇప్పుడు అని ఆమె కానీ చూస్తే ఎంతో బాధపడుచుండగా ఆయన మాట్లాడినటువంటి మాట కానీ చూస్తే ముగించేద్దాం. చదవండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనంలో కనుక చదువుకున్నట్లయితే, అప్పుడు దైవజనుడు అయినటువంటి ఎలీషా గెహజీతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే చదువమ్మ ఏమంటాడు? గెహజీ నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని నీవు వెళ్ళుము అనే మాట తెలియజేస్తుంటా. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ నువ్వు వెళ్ళేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్గంలో ఎవరైనా నీకు వందనాలు పెట్టినా నువ్వు వాళ్ళని లక్ష్య పెట్టవలసినటువంటి ఆవశ్యకత లేదు. నువ్వెవరిని పట్టించుకోకుండా సరాసరి ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డ మీద నేను నీకు ఇచ్చినటువంటి దండమును కనుక ఉంచినట్లయితే ఆ బిడ్డ బ్రతుకుతాడు అనేటువంటి మాట తెలియజేసినటువంటి వాడుగా ఉంటూ ఉంటాను. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే గురువు గారు చెప్పడం జరిగిందో గెహజీ చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది, వెంటనే బయలుదేరినటువంటి వాడుగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసిన ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఆదిగా చూస్తే దైవజనుడు అనేటువంటి ఎలీషా ఇంట్లోనే ఉన్నాడు. ఎలీషాతో పాటుగా చూస్తే ఈ స్త్రీ ఇక్కడే ఉన్నది. గెహజీ కనుక చూస్తే ఆమె ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఆ సమయంలో ఈ స్త్రీ ఆదిగా చూస్తే ఎలీషాతో మాట్లాడుతున్నటువంటి మాట కానీ చూసినట్లయితే, నా ఏలిన వాడ నువ్వు నాతో రాకపోతే నేను ఈరోజు మా ఇంటికి పోను. మీ శిష్యుని పంపావు, ఓకే, నువ్వు కూడా రావాల్సిందే అన్నప్పుడు చేసేదేమి లేక ఎలీషా కనుక చూస్తే ఆమె వెంటబడి వెళ్ళుచూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈలోగా జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీరికంటే ముందరగా వెళ్ళినటువంటి గెహజీ అనేటువంటి ఆయన చనిపోయినటువంటి ఆ బిడ్డ వద్దకు వెళ్ళి అతని మీద కానీ చూస్తే గురువు గారు ఇచ్చినటువంటి ఆ దండాన్ని పెట్టినటువంటి సమయంలో ఆ బిడ్డలో ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి మాట కూడా లేకపోయాను అనే మాట తెలియజేస్తుండా. చూడగలను ఎప్పుడైతే బిడ్డ లేవలేదో గెహజీ ఆతిగా కనిపిస్తుంది వెనక్కి తిరిగి వచ్చేస్తా ఉన్నాడు. గురువుగారు ఎదురయ్యాడు. గెహజీ ఏంటి సంగతి అన్నాడు. గురువుగారు బిడ్డ లేగవలేదు అన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి అవునా అన్నాడు. గురువుగారు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బిడ్డ లేచాడా లేదా? గెహజీ వెళ్తే బిడ్డ లేగలేదు, ఎలీషా వెళ్తే బిడ్డ లేచాడు. ఏం జరిగింది? ఎందుకు గెహజీ వెళ్తే బిడ్డ లెగవలేదు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా చదవండి మరొకసారి. అదిగా రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఎలీషా పంపే సమయంలో గెహజీకి ఇచ్చుచున్న ఆజ్ఞ ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, గెహజీ నీ నడుమును బిగించుకుని. నడుము అంటే ఏం చెప్పుకున్నాం? ఏమ్మా? వాసాలా? వాక్యమా? వామ్మో, ఒకడు శంకు తీసుకుని గుయ్యి అని ఊపుతా ఉన్నాడంట. వాడు తలకెట్టు ఊపుతున్నాడంట. వీడు అనుకుంటున్నాడట నా శంకునాదంకి వీడంతా ఫ్యాన్స్ అయిపోయారని చెప్పిన వీడు ఇంకా బాగా ఊతున్నాడంట. వాడు ఇంకా తలగా ఊపుతున్నాడంట. వీడు ఊది 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 బుగులు వాసిపోయి ఇక అలసిపోయి పడిపోతానా అంట. ఎట్టుంది నా శంకునాదం అన్నా అంట. ఏమన్నాడు? ఎట్టుంది నా శంకునాదం అన్నా అంట. వాడన్నాడట, నీ మొహంరా, నువ్వు కాదు కదా, దీన్ని తింటాం నీ బాబు వల్ల కూడా కాదన్నా అంట. అంటే ఏంటో తెలుసా? అర్థమైందా? అంటే ఇప్పుడు దాకా ఈ ముందున్నోడు ఏమనుకుంటున్నా అంటే శంకు ఊతున్నాడు అనుకోవట్లా, దాన్ని తింటాడు కావాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే వీడు చెవిటోడు. అందుకే పెద్దలు చెబుతారు కదా, చెవిటి వాడి ముందు ఈ మాట రావటానికి కారణం అది. ఈ మాట రావడం సామెతలు చాలా ఉన్నాయి. శృంగనాదం జీలకర్ర అంటాడు. దాన్ని ఏమంటారంటే సింగనాదం జీలకర్ర అంటారు. అది కాదు, శృంగనాదం అంటే నాటి దినాల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, అత్యవసర పరిస్థితి అయితే తప్ప. అటువంటి సమయంలో
ఆ సౌండ్స్ను బట్టి వచ్చినవాడు కూరగాయలోడా, వచ్చినవాడు కొబ్బరి బొండాలు అమ్మేవాడా, వచ్చినవాడు మరొకటాడు అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కొత్తగా ఇంటికి కాపురానికి వచ్చిన కోడలు ఒక శబ్దం విని గబగబా బయటకు వస్తుందట. అత్తగారు అట్టుకు వస్తుంది. ఏముంది శృంగనాథం జీలకర్ర వాడకి వచ్చింది మనకు జీలకర్రతో. అది ఆ సామెత యొక్క పుట్టుపూర్వోత్తరం. కాబట్టి ఇప్పుడు ఎందుకు అది ఏమంటున్నావు? వాడేమన్నాడు, నీ మొహం రా, దీన్ని తింటాం నువ్వు కాదు నీ బాబు వల్ల కూడా. అంటే ఇప్పుడు దాకా వీడేమనుకున్నా అంటే నా శంకునాథం విని వీడు పరవశుడైపోతున్నాడేమో అని వీడు ఇంకా 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 ఊతున్నాడు. తీరా ఏంటంటే వాడు చెవిటోడు. వీడు ఊదింది అసలు వాడు కనీసం 1% కూడా వాడి చెవిలో పడలే. అట్టుంది నా బాధ. ఇప్పుడు నడుము అంటే మనసు, నడుము అంటే మనసు, మనసు మనసు సత్యం అనే దట్టి అంటే వాక్యం 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 అని అన్నిసార్లు అది నీరసం వచ్చి పడిపోయేదా అని చెప్పి అమ్మ నడుము అంటే ఏంటమ్మంటే వాక్యం అంటున్నారు. ఇక మళ్ళీ నేను న్యూ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసేయాలి. ఇక ఒక బైబుల్ చదువురా అన్నాడట. ఒక డాక్టరేట్ చదివాడు, డాక్టరేట్ చేశాడు, బాగా సూటు బూట్ వేసుకొచ్చాడు. వచ్చి ఏం చదవమంటారు భాస్కర్ గారు అన్నాడు. అరే నాయనా సార్ యోహాను సువార్త 15వ అధ్యాయం చదువు నాయన అన్నాడంట. ఏమన్నాడు అక్కడ? ద్రాక్షవల్లిని నేను ఈగల మీరు అన్నాడట. ఏమన్నాడు వాడు? డాక్టరేట్ చదివినాడు. వచ్చి ద్రాక్షవల్లిని నేను ఈగల మీరు అన్నాడట. ఆ పాస్టర్ గారు 4-7వ తరగతి తప్పినవాడు. ఆయనకి భయం వేసింది పాస్టర్ గారికి. ఊరు నాయను ఇదేం సావురా బాబు, ఇంతకాలం తీగలనుకుని ప్రసంగం చేస్తున్నాను, ఆ చదువుకున్నవాడేమో PhD చేశాడు, వాడొచ్చి ఇప్పుడు కొత్త మాట అన్నాడు ఈగలని. నేను తీగలంటే ఇప్పుడు నా పరువు పోతుంది అన్న భయంతో ఈయన ప్రసంగం మొదలుపెట్టాడు. యేసయ్య ఏమన్నాడు? ద్రాక్షవల్లిని నేను, మరి మీరు ఏంటమ్మా మీరు? ఈగలు. ఈగలు అంటే బెల్లం దగ్గరికి ఈగలు ఎట్టయితే వస్తావో అలాగే యేసయ్య దగ్గర మనం మొత్తం పోయింది, ఉల్టా అయిపోయింది, ప్రసంగం మొత్తం అయిపోయింది. మరి ఇప్పుడు నేనేం చేయాలి? మరి నడుము అంటే ఏంటి తల్లారా? అమ్మా ఇప్పుడు అన్న వచ్చేసారా? మనస్సు అనే మాట తెలియజేస్తుండ చూడగా దైవజనుడు ఆయన ఎలీషా గెహజీని చనిపోయిన బిడ్డను లేపడానికి పంపే సమయంలో చెప్పినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, గెహజీ నీ నడుమును బలపరుచుకొని, నీ నడుమును గట్టిగా బిగించుకొని, అంటే ఏమన్నాడు? నీ మనస్సును గట్టిగా దేవుని వాక్యంతో కట్టుకుని నువ్వు వెళ్ళు అనేటువంటి మాటను తెలియచేసిన వాడిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, తీరా వెళితే అక్కడ అద్భుతం జరగల, అక్కడ ఆ చనిపోయిన బిడ్డ లేగల. లేకపోతే కారణం ఏంటంటే ఈ గెహజీ తన నడుమును అంటే మనస్సును గట్టిగా కచ్చుకోవాలా. మరి గెహజీ మనసు ఎక్కడుంది ఏమ్మా? ఎక్కడుంది? ఏంటోనండి ఇన్ని ప్రశ్నలు ఒక ప్రసంగంలో కష్టమైపోద్ది భాష గారు. 1-2 అంటే సరేలే కానీ ఇన్ని ప్రశ్నలు మరీ దారుణం. అదిగా చదువుకున్న రోజుల్లో పొంతులమ్మ గారు కూడా ఇన్ని అడగలేదన్నట్టుంది. గెహజీ మనసు ఎక్కడుంది? ముగించేద్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక చదువుకున్నట్టయితే ప్రియులారా, నయమాను అనే ఆయన గెహజీ ఎలీషా వద్దకు వచ్చాడు. వచ్చిన సమయంలో బహుమానాలు ఇచ్చేసాడు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి అన్నాడు. రే ముందు బయటకు పట్టుకుపోండి అన్నాడు. ఏంటి నాయనా అన్నాడు. నువ్వు బహుమానాలు నాకేమీ అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు అనారోగ్యంతో వచ్చావు కదా, పలానా చోటకు వెళ్ళి 7 మారులు మునుగుము అనే మాట చెప్పేసరికి మునిగాడు. ప్రియులారా, చిన్న పిల్లవాని దేహం వల్లే అతని దేహం అయిపోయింది, కుష్ఠరోగం మొత్తం పోయింది. ప్రియులారా, సంతోషంతో కనుక చూసినట్లయితే వచ్చాడు. వచ్చి అదిగా దైవజనుడు అనేటువంటి ఎలీషాతో అన్నాడు, నాయన గురువు గారు బోధకుడా దైవజనుడా, దయచేసి ఈ బహుమానములను తీసుకో అన్నాడు. అప్పుడు గెహజీ ఏమన్నాడు? అస్సలు నాకు వద్దే. అంటే ఎలీషా బహుమానాలు ఏడా తీసుకోలేదా? తీసుకున్నాడు. మరి పరిచర్యలో పాదిరి గారు కానీ దైవజనులు కానీ ఇచ్చే కానుకలు తీసుకోరా? తీసుకుంటారు, తీసుకోవాలి. అయితే ఇక్కడ ఎంతో విలువైన బహుమానం ఇస్తుంటే
ఎలీషా ఇది మాత్రం నాకు వద్దు అన్నాడు. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటా కారణం అంటే, ఈ నయమాను సిరియా దేశానికి వెళ్ళాక ఏం చెబుతాడంటే, డబ్బులు ఇచ్చాను బాగు చేశాడు. ఏం చెబుతాడు? డబ్బులు ఇచ్చాను అంతకుమించి అక్కడేమి అద్భుతం ఏమి లేదని చెప్తాడు. అందుకని అంటాడు నాకు వద్దు అంటాడు. నాకు వద్దు అన్న మాటను బట్టి అదిగా కానీ చూసినట్లయితే నయమాన్ ఏమన్నాడు? ఇజ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఏ దేవుడును, అర్థమవుతుందా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు? అంటే డబ్బు తీసుకున్నట్లయితే గురువు గారు ఇప్పుడు ఏమైపోయేది, అదిగా నయమాన్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చాను అదిగా చూసినట్లయితే నయమయ్యాను అనే మాట చెప్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇలాంటి సంఘటనే ఆది కాండంలో మనకు కనపడుతుంది. సొదొమ గొమొర్రా రాజులు అనేటువంటి వారిని, శత్రువులు అనేటువంటి వారు పట్టుకుపోయినటువంటి సమయంలో అబ్రాహాము చేసినటువంటి పనిగాన్ని చూసినట్లయితే తన వద్ద ఉన్నటువంటి 318 మంది పని వాళ్ళని తీసుకుని వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరిని విడిపించి వాళ్ళు కలిగిన సమస్యని వెనక్కి తీసుకుని రాగా, అప్పుడు ఈ సొదొమ గొమొర్రా రాజులు ఏమన్నారు? నాయన అబ్రాహామా, మా వల్ల కాలేదు, నువ్వు మనగాడివి, ఇదిగో ఇదే బంగారము, ఈ వెండి, ఈ పశువులంతా నువ్వు తీసేసుకుని మా జనులను మాకు అప్పగిచ్చు అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఇవేనా, ఇంకేమన్నా ఇళ్లలో ఉంటే అవి కూడా ఇవ్వండి అన్నాడా? అనలేదండి ప్రియులారా. అక్కడ అబ్రహాం అంటాడు కదా, ఆగండి ఆగండి ఆగండి, ఫలానా వాని వలన అబ్రహాము ఐశ్వర్యవంతుడయ్యాడు అని మీరు చెప్పకుండాన్నట్లు మీకు సంబంధించినటువంటి దానిలో అదిగా నూలు పోగైనను చెప్పుల వారైనా నాకు అవసరం లేదు. యెహోవా నన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడు, నాకేదన్నా కావాలంటే నా దేవుడు ఇస్తాడు, కాబట్టి మీరేంటి నాకు ఇచ్చేది అనేటువంటి మాటను తెలియచేస్తుంటాను. చూడు, ఈ దినాన దైవజనుడు అనేటువంటి ఎలీషా యొక్క ఆలోచన కూడా ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని నామం మహిమపరచబడాల. ఇజ్రాయేలు దేవుడు అనేటువంటి యెహోవా సర్వ సృష్టికి దేవుడు, సర్వజనులకు దేవుడు అనేటువంటి సత్యం అనేటువంటిది గొప్పగా ఈ అన్యుడైనటువంటి ఈ నయమాను ద్వారా ప్రకటింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో నీ బహుమానాలు నాకు వద్దురా బాబు అనే మాట చెప్తే, ఆ నయమాన్ అన్నాడు కదా, ఇజ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడు, వేరొక దేవుడు లేడని దేవుని గణపరుస్తూ వెళ్తున్నాడండి. వెళ్తుంటే ప్రియులారా, ఈ గెహజీ ఏం చేశాడు? ఈ నడుము గట్టిగా కట్టుకోవటం తెలిగినటువంటి దౌర్భాగ్యుడు ఏం చేశాడు? ఆయన రథం వెనకాల పరిగెడుతున్నాడు. పరిగెడతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ వాడు చేయుచున్న ఆలోచన ఎంత చండాలంగా, ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, చదవండి తల్లి 5వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 20వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన అంటాడు, అంతటా ఎలీషా సేవకుడు గెహజీ సిరియనుడైన ఆ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు, చాలండి ప్రియులారా, నా యజమానునికి ఏం లేదంట మనసు అంటే ఏం చెప్పుకున్నాం? జాగ్రత్తగా ఉండండి, చెప్పలేను, నాకు నీరసం కూడా వచ్చేస్తుంది. మనసు అంటే ఏం చెప్పుకున్నాం? నడుము అన్నాం. ఎలీషా ఏమన్నాడు? నీ నడుమును బలపరుచుకుని చనిపోయిన ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళన్నాడు. అంటే నీ మనస్సును దృఢపరుచుకుని అన్నాడు. ప్రియులారా, ఈయన మనసు ఎక్కడుంది? ధనం మీద ఉంది, లోకం మీద ఉంది. అదిగా చూసినట్లయితే ఇక్కడ సంపాదన మీద ఉన్నటువంటిదిగా ఉంటూ ఉండాలని చూడగల. అందుకే చనిపోయినటువంటి బిడ్డ అనేటువంటి వాడిని లేపలేకపోయాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తద్వారా గెహజీ పొందినటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, తనకు మాత్రమే కాదు కానీ తన ఇంటి వారి కానీ చూస్తే కుష్ఠరోగమును సంపాదించుకున్నటువంటి వాడిగా ఉంటూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ సమయంలో కనుక చూస్తే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా చూస్తే నిజంగా గెహజీ అనేటువంటి ఆయన దేవుడు మాట తప్ప వేరొక మాట నాకు అవసరం లేదు, మా గురువు గారి దారి తప్ప నాకు వేరొక దారి అవసరం లేదు అనేటువంటి అదిగా ఘనమైనటువంటి తీర్మానము, దృఢమైనటువంటి నిశ్చయము, ప్రతిజ్ఞ అనేటువంటిది కనుక చేసే ముందుకు సాగినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏలియా తర్వాత ఎలాగైతే ఎలీషా ఘనమైన కార్యాలు చేశాడో, ఎలీషా మరణానంతరం గెహజీ మహోన్నతమైన స్థితిలో ఉండాల.
మహోన్నతమైనటువంటి స్థితిలో లేక ఈ దినాన గెహజీ ఎక్కడ పడిపోయాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే కుష్ఠరోగంలో పడిపోయినటువంటి వాడుగా ఉంచి ఉంటానికి జ్ఞాపకం చేస్తాడు. దానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన మనస్సును వాక్యముతో గట్టిగా కట్టుకొనకపోయిన విధానమును బట్టి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ నడుము వంగిపోయి దెయ్యము పట్టినటువంటి 18 సంవత్సరాలుగా ఇబ్బంది పడుచున్నటువంటి ఆ స్త్రీలాగా నీ 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 నా మన జీవితాలు ఉండకుండా ఉండాలంటే, కుష్ఠరోగంను సంపాదించుకున్నటువంటి ఆ ఘనమైనటువంటి దేవుని యొక్క రెట్టింపు ఆత్మ అనేటువంటి దాన్ని పోగొట్టుకునేటువంటి గెహజీ లాంటి దౌర్భాగ్యులాగా మన జీవితాలు ఉండకుండా ఉండాలంటే ఈ దినాన ప్రభు అయినటువంటి యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ నడుమును గట్టిగా కట్టుకొనుడి, మీ దీపములు అంటే మన దీపాలు వెలగాలంటే ఏం చేయాలా? మన నడుమును ఏం చేయాలా? మన మనస్సును వాక్యముతో గట్టిగా కట్టుకోవాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడకుండా చదవండి మరొక వచనం. అయ్యా మీరు మూసేశారు, ఎట్లా చేయకూడదు, బైబిల్ క్లోజ్ చేయటం చూసాము అన్నది. దయచేసి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 17-18 వచనాలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక స్త్రీ గురించి చెప్తూ ఉంటాను. చూడగలం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా, చాలండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఎవరి గురించి చెప్తా ఉన్నాడు ఈ మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే గుణవతి అయినటువంటి ఆవిడ గురించి. ఏమిటి ఈమె చేసేటువంటి పని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆమె అదిగా కనిపిస్తే నడుమును బలపరుచుకుని తనక చేతులతో బలమైన పనులు చేస్తుంది. ఆ తర్వాత 18 వచ్చిన 2వ భాగంలో అంటాడు కదా, రాత్రి అందు ఆమె దీపము ఆరిపోదు. అంటే ప్రియులారా, నడుము గట్టుగా కట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేటువంటి కనిపిస్తుంది, మన దీపములు అనేటువంటివి ఆరిపోవు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న ఆయన పరిశుద్ధ మందిరావరణంలో చేరినటువంటి మనలను చూచుచున్న దేవుడు మరికొద్ది గంటల్లో అతిగా కనిపిస్తే 2024వ సంవత్సరపు అతిగా కనిపిస్తే అడ్వెంట్ దినముల్లో ప్రవేశించబోతున్నటువంటి మనలను చూచుచున్న దేవుడు మరికొద్ది దినాల్లో అదిగా 2024 అనేటువంటి క్రిస్మస్ పర్వదినంలోనికి సంతోషంలోనికి ప్రవేశించబోతున్న మనల్ని చూచుచున్న దేవుడు మరికొద్ది దినాల్లో 2025 అనేటువంటి ఒక మహా ఆశీర్వాదకరమైనటువంటి వత్సరంలోనికి ప్రవేశించబోతున్నటువంటి మనల్ని చూచుచున్న దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ నడుములు వంగిపోకుండా వాక్యముతో గట్టిగా కట్టుకోనండి. ఎందుకంటే వంగిపోయిన వాళ్ళు దేవుడికి అవసరంలా. మార్కెట్కి పోయావు, పుచ్చు వంకాయలు ఉన్నాయి అనుకోండి, అయ్యో అందరూ మంచి మంచి వంకాయలు ఇరిగిపోతున్నాడు, ఈ షాపుడికి నష్టం వస్తుంది, వాడి పెళ్ళాం బిడ్డలు ఏమైపోవాలి, ఆడెట్ట బతకాలి అని మనం ఏం చేస్తాం? సెయింట్ మాథ్యూ సెంటర్ లోతులను చేసే వాళ్ళు అందరూ ఏం చేస్తాం? మార్కెట్కి వెళ్ళి పుచ్చిపోయిన వంకాయలు టమాటాలు అవి మొత్తం కొనుక్కొచ్చుకుంటా లేదా? ఒక్కడు దొరికితే చాలేక అది గంట మోకరించి ప్రార్థన ఉష్కాకి అయిపోద్ది. అయ్యా మార్కెట్లో ఒక ఆమె గోల్ చేస్తుంది నాయన ఫాస్ట్గా అంటే ఎవరయ్య అంటే అదే మీ చర్చికి వచ్చావని అని అంటారు. అవునా ఎవరయ్య అంటే అమ్మో అసలు ఒక మాట కాదండి ఆ మాట్లాడేది అంటే ఒక్క కాయ పుచ్చిపోతే అన్నేసి మాట్లాడినాం. పిల్లానా పుచ్చిపోయినటువంటి వంకాయ కోసం అంత తగాదాడుతుంటే అపరిశుద్ధమైన జీవితాలు దేవుడు యాక్సెప్ట్ చేయడం. యేసయ్యకు అతిగా కనిపిస్తే వంగిపోయిన వారు అవసరంలా, యేసయ్యకు తలదించుకునేవారు అవసరంలా. అందుకే ఆదిలోనే ఆయన కయీనుతో మాట్లాడుతుంటాడు, కయీను తలదించుకున్నావేంటి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా అనే భాషను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య కనుక చూస్తున్నట్లయితే నడుము వంగిపోయినటువంటి వారు, యేసయ్య కనుక చూస్తే తలదించుకునేటువంటి వారు అవసరంలా. యేసయ్యకు ఎవరు కావాలి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ టీవీగా ఉండేవారు కావాలా, దర్జాగా ఉండేటువంటి వారు కావాలా. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తులు చక్కని కీర్తన రాస్తుంటాడు, యేసుతో చీవిగాను పోదమా అజ్జుగా వచ్చు వైరి గెల్వను. ఏంటంట వైరి యుద్ధం గెలవటానికి ఉసురు మహాలేసు బాటకులే. టీవీగా పోవాలా, దర్జాగా పోవాలా, బలం కలిగి పోవాలా, హుషారుగా చెంగున
ముందుకు సాగాలి అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎందుకు? యుద్ధములో గెలవటానికి. ఎందుకు యేసుతో టీవీగా అంటే ఆయన మాట్లాడుతూ అంటాడు, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. తర్వాత నాకు ఆడదాకా వచ్చు, సాయంత్రం నేర్చుకుని రండి, అందరం కలిసి వాడదాం. మంచి ఆర్కెస్ట్రా ఉంది, తబలా, ప్యాడ్, కీబోర్డు. 9:30 ఎలాంటి వారు? టీవీగా ఉండేవారు కావాలి. అదిగా దేవుని యొక్క మహాపట్నం కొరకు ఎవరు కావాలి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. గమనించండి క్రీస్తు ప్రియులారా, దర్జాగా హుందాతనం కలిగినటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగిన వారు కావాలి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ పట్టణము మహాపట్టణం, పరిశుద్ధమైన పట్టణం. ఉదయకాలం ప్రేమసాగర్ పాస్టర్ గారు చెప్తున్నారు ఆ పట్టణం గురించి. ఏమంటాడు? రవితోను కుముదా బాంధవుతోను మరి దీపాచవితోను దాని కవసరమింత లేదు. రవితో అవసరంలా. రవి అంటే సూర్యుడు, కుముద బాంధవుడు చంద్రుడు అవసరంలా. మనం మరికొద్ది దినాల్లో ఒక 2-3 గంటలు పాడబోతున్నాం, లోకమంతటా వెలుగు ప్రకాశించను అంటాడు. ఆ కీర్తనలో, క్రిస్మస్ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు కదా, ఆ పచ్చనములు వెలుగుటకు సూర్యుడైనాను చంద్రుడైనా అక్కరలేదట. సూర్యుడు అవసరం ఆ పట్టణానికి, చంద్రుడు అవసరం. మరి వెలుగెలా అంటే ఆయన అంటాడు, దేవుని మహిమయ్య ప్రకాశించుచున్నది అంటాడు. బ్రదర్ ఏసన్న గారు చక్కని కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు కదా, సూర్యుడు లేని చంద్రుడు, సూర్యుడు లేడట, చంద్రుడు లేడట, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనే మాట తెలియజేస్తుంటా చూడగలను. ఆ ఆకాశము ఆ భూమిలో వారసులుగా మనం ఉండాలంటే సకల పురుషులైనటువంటి వారితో, కెరూబులు సెరూబులు అనేటువంటి వారితో తండ్రి అనేటువంటి దేవుని గానం చూస్తే పరిశుద్ధుడు 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 అనేటువంటి గాన ప్రతిగానములు చేయగలిగినటువంటి సమూహంలో నీవు నేను మనము ఉండాలంటే ఈ శ్రేష్టమైనటువంటి దినమున యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చూసుకున్నట్లయితే, మీ నడుమును గట్టిగా కట్టుకునండి, మీ దీపమును వెలుగుచుండనీయుడే. ఇంటికి వెళ్ళాక మోకరిద్దాం. ప్రభువా, నా మనస్సును నీ వాక్యముతో గట్టిగా కట్టుకున్న స్థితిలో నేనున్నానా? నా మనస్సును అదుపు చేసుకున్న స్థితిలో నేనున్నానా లేదా అనేటువంటిది ఒకసారి మనము పరిశీలన చేసుకుందామనే మాట తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ మనసు అదుపు తప్పితే పడిపోవటానికి పెద్ద పెద్ద కారణాలు ఏం కావసల్లా. మేము చిన్నతనంలో ప్యాకాట ఆడుతూ ఉన్నాం. ఇళ్ళ పక్కన వాళ్ళందరూ వీళ్ళ వల్ల పెద్ద న్యూసెన్స్ అయిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి అరణాలపేట పోలీస్ స్టేషన్లో మమ్మల్ని తీసుకెళ్ళి 1 గంట కూర్చోబెట్టారు. తెల్లారి శనివారం, ఆ తర్వాత ఆదివారం, సోమవారం కోర్టు అన్నారు. జడ్జి గారు ముందు నిలబడ్డా అందరం. రే మీరు అందరూ ఏం చేస్తున్నారు అన్నాడు. సార్ నేను డిగ్రీ 2nd ఇయర్ అండి. వీడేం డిగ్రీ అయిపోయిందండి, ఈయన అరే మీరు అందరూ చదువుకున్న వాళ్ళుగా అన్నారు. నేను కొద్దిగా ఇక ఉండలేక అన్నాను, సార్ మీరు మరి ప్యాకాట ఆడటం ఏంట్రా అన్నాడు. సార్ సరదా కోసం ఆడావు. ఓ అది చెప్పవే, సరదా కోసం ఆడావు కదా. లోకం మిమ్మల్ని అర్థం చేసుకోదు, నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. కాబట్టి జైలు శాఖ వాళ్ళకి నేను ఒక లెటర్ రాసి మీకు ప్యాక్ ఇవ్వమని 1 వారం జైల్లో వేపిస్తాను, మీ సరదా తీరేదాకా ఆడుకోండి అన్నాడు. అయ్యా తప్పు అయిపోయింది, ఇంకోసారి అదో పనులు చేయం, మమ్మల్ని వదిలిపెట్టండి అనేటువంటి మాట చెప్పడం. ప్రియులారా, జైలుకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద దోపిడీలో, పెద్ద పెద్ద నరహత్యలో, పెద్ద పెద్ద దొంగతనాలు, చిన్న మిస్టేక్ చాలు. పరిశుద్ధత కోల్పోవాలంటే, దేవుని రాజ్యానికి దూరం అవ్వాలంటే పెద్ద పెద్ద స్థితిగతులు అవసరం లేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఒక మాట, సమయం ఎక్కువైంది అయినా కానీ అర్థం చేసుకోండి. అది కాక చూస్తే మనందరం ఎరిగినటువంటి గొప్ప దైవజనులు ఏబి మాసిలామణి గారు. ఆయన ప్రసంగాలంటే పడి చేస్తారు అందరూ, అంత గొప్ప దైవజనుడు ఆయన. ప్రతి సంవత్సరం ఆయన కృష్ణా తీరాన అదిగా సువార్త సభలు పెట్టేటువంటి అలవాటు ఉంది. ఆ సువార్త సభలో ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఒక పాట ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేవాడట. ప్రతి సంవత్సరం అలా రిలీజ్ చేస్తున్నాడు. 1 సంవత్సరం వచ్చేసింది, సభల సమయం అనేటువంటి దగ్గర పడతా ఉంది. అదిగా మాసిలామణి గారికి పాట దొరకట్లా, రాయలేకపోతున్నాడు. సరే ఈరోజు కాదు రేపు కాదులేండి, ఇంకా 4 రోజులు ఉందిగా, ఇంకా 2 రోజులు ఉందిగా, రేపు ఉందిగా అని చెప్పి అనిపోతున్నాడు. సువార్త సభలో మొదటి రోజు ప్రారంభమైపోయింది, 2వ రోజు ప్రారంభమైపోయింది, 3వ రోజు పాట రిలీజ్ చేయాలా, ఈయనకు వణుకు మొదలైంది.
చెమటలు పట్టడం మొదలైన ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక చేసేది ఏమి లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అతిగా కనిపిస్తే ఆయనకు సమకాలికుడైనటువంటి ఏఎంజీ డైరెక్టర్గా చిలుకలూరుపేటలో ఉన్నటువంటి జాన్ డేవిడ్ గారి దగ్గరికి వెళ్ళానంట. జాన్ డేవిడ్, ఏంటి నా పరిస్థితి ఇంత దరిద్రంగా తయారైంది అంటే ఆయన అంట, మణి నువ్వు బాధపడ మాకు, ఇదిగో నీకు విజయవాడలో మంచి సూట్ ఒకటి బుక్ చేశాను హోటల్, దానిలో నువ్వు ఉండి మంచి ఏసీలో మంచి కీర్తన రాయి అన్నట్ట. వెళ్ళి దానిలో కూర్చున్నా అంట. చెమటలు పడుతూనే పాట రావట్ల. ప్రియులారా, ఆయనకు పిచ్చి ఎక్కినంత పని అయింది. జుట్టు పీక్కుంటున్నటువంటి వాడే ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేసేసి కృష్ణానది తీరాన ఇసుక తిన్నెల్లో కనుక చూసినట్లయితే అడుగులు ముందుకు వేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ, ప్రభువా నీతో నాకున్న ఈ సహవాసం, నీతో నాకున్నటువంటి ఈ బంధం అనేటువంటిది తెగిపోవటానికి, నేను ఇంత పామరుడిగా, ఇంత అజ్ఞానిగా, ఇంత దౌర్భాగ్యుడిగా తయారైపోవటానికి కారణం ఏంటి? దయచేసి నువ్వు నాకు చెప్పు. నా పాపములు, నా యొక్క ఇబ్బందికరమైన స్థితిని మన్నించు ప్రభువా. ఈ సభలో నన్ను దయచేసి అవమానములకు అప్పగించొద్దని కన్నీరు మున్నీరుగా బిగ్గరగా ఏడుస్తున్నట్టండి. ప్రియులారా, బిగ్గరగా ఏడ్చుచున్నటువంటి సమయంలో మాసిలామణి గారు చేసిన పాపం ఏంటో ఆయనకు తెలిసి వచ్చింది. మాసిలామణి గారు పాపం చేయటం పాస్టర్ గారు, అంత గొప్ప దైవజన్ అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఆయన చేసినటువంటి తప్పేంటి ఆయన తెలిసి వచ్చింది. అదేంటి అనేటువంటి కనుక చూసినట్లయితే ఆయన రాసిన కీర్తనలు అని అంటాడు. అలా వెళ్తూ ఏడుస్తూ ఉన్న సమయంలో ప్రభు కృప చూపి పోరామని అన్నాడు. అప్పుడు మనసుకు నెమ్మది వచ్చేసింది. నెమ్మదితో అది చూస్తే నింపబడినటువంటి హృదయంతో ఉన్నటువంటి ఈ మాసిలామణి దైవజనుడు ఇసుక తిన్నెల్లో పడి ముందుకు సాగుతూ ఉండగా దూరం నుంచి నావలు వస్తున్నమాట. అప్పుడు ఆ నావలను చూసి ఏబి మాసిలామణి గారు పాట రాయటం మొదలుపెట్టాడు. నడిపించు నానావా. ఈ పాటకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంత తపన, ఇంత అదిగొస్తే బాధ అనేటువంటిది దీని వెనకాల దాగి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన నడిపించు నానావా అంటే ఏ నావా? ఈ దేహం అనేటువంటి ఈ నావును నువ్వు నడిపించు అనే మాటను రాస్తూ ఆయన అంటాడు, నడిపించు నానావా నడి సంద్రమున దేవా అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా. పిల్లారా, మనకు అర్థం కానటువంటి ఒక వచనం రాశాడు ఆయన, మనకు ఆశ్చర్యం వేసేటువంటి ఒక వచనం రాశాడు. ఏంటి ఆ వచనం అనేటువంటిది కనుక జ్ఞాపకం చూసుకులైతే ఆయన అంట కదా, ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట ప్రభు వాక్యము. ఎవరి మాటలు రాస్తుంది అంటే ఏబి మాసిలామణి. బైబిల్ మొత్తం అప్పచెప్పగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి ఈయనంటాడు, ప్రభు మార్గాన్ని విడిచిపెట్టా, వాక్యాన్ని వదిలిపెట్టా, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీను. ఏంటి నా బతుకు, ఏంటి స్వామి నా ఈ బాధ? కారణం ఏంటంటే నేనేమైపోయానంటే నీ వాక్యాన్ని వదిలిపెట్టా, నీ మార్గాన్ని విడిచిపెట్టా, ప్రపంచ నటన ఈ లోకతత్వంలో పడిపోయా. అంటే ఏబి మాసిలామణి చేసినటువంటి తప్పు గురించి ఒక ఆయన అంటాడు కదా, ఏబి మాసిలామణి గారు ఒక స్టేజ్కి వచ్చేసరికట ఏంటి మరి ఎన్ని దండలు ఎన్ని సెలవులు అంట మొదలుపెట్టాడంట. అంటే పాపం అంటే ఇందా చెప్పే కదా, పాపం అంటే పెద్ద పెద్ద ఏం అవసరంలా. ఈయన స్టేజ్ల మీద పెద్ద స్టేజ్లు. సార్ 40 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు కలిగిన స్టేజ్ అండి, 10,000 అయితే నేను వస్తున్నాను, నా డేట్స్ రాసుకోండి. మరి నాకేంటి ప్రసంగం అవ్వగానే మీకు గజమాల అది కాక చూస్తే ఒక 30 శాలువాలతో సన్మానం అయితే నేను వస్తాను, రాసుకోండి. మరి నా విడిది ఏంటది బస ఎక్కడ అంటే అది ఐటీసీ అలా కానీ చూస్తే మీకు మంచి రూమ్ అయితే రాసుకోండి. పిల్లరా, పాపంలో పడిపోవడం పెద్ద కారణాలేమీ అవసరం లేదండి. ఆయన అంటాడు కదా, ఫలహీనుడినై ఇప్పుడు పడిపోయా, ఇప్పుడు నుంచి నేను జాగ్రత్తగా ఉంటా, పాటిస్తాను ఈ మాట అనే మాట తెలియజేస్తుంటాను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి అట్టి పాపంలో, అట్టి ఇబ్బందికరమైనటువంటి మార్గంలో మనము పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది మన విమోచకుడైన రక్షకుడైన మన క్షేమాన్ని కాంక్షించుచున్న మన ప్రభు మనతో మాట్లాడుచున్న మాట కనుక చూస్తే ఆయన అంటాడు, మీ నడుమును సత్యం అనే దట్టితో గట్టిగా కట్టుకుని మీ దీపములను వెలుగుచుండనీయుడే. ఇంటికి వెళ్ళాక మోకరిద్దాం.
ప్రభుని అడుగుదాం. ప్రభువా, వాక్యం అనేటువంటి దట్టితో నా మనసును కట్టుకున్నానా లేదా, నా దీపములు వెలుగుచున్నవా లేదా అనేటువంటి పరిశీలన చేసుకుందాం. ప్రభు సహాయాన్ని పొందుదాం, వెలిగింపబడదాం, ఆయన రాజ్యము నిమిత్తమై సిద్ధపడదాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అటు ధన్యతను ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.